చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ అంత మంచి రాజు. పూర్వం సంగ్రామసింహుడు అనే రాజు ఉండేవాడు. ఆయన రాజ్యం మీద వచ్చిన ఆదాయంలో కొంచెం మాత్రమే తన కోసం ఖర్చు పెట్టుకుని మిగిలినదంతా ప్రజల కోసమే వినియోగించేవాడు. కేవలం కొన్ని గ్రామాల నుండి వచ్చే శిస్తు మాత్రమే తన సొంత ఖర్చు కోసం కేటాయించి ఒక్కొక్క గ్రామం నుంచి వచ్చిన ఆదాయాన్ని ఒక్కొక్క ఖర్చు కోసం ఉపయోగించేవాడు. అంటే ఒక ఊరు నుండి వచ్చిన శిస్తు భోజనం నిమిత్తం, మరొక గ్రామం నుండి వచ్చిన పన్ను బట్టల కోసం, వేరొక పల్లె నుంచి వచ్చిన ఆదాయం రాణుల ఖర్చుల కోసం, ఈ విధంగా అన్నమాట. కానీ ఒక్కొక్క సంవత్సరం పంటలు పండకపోతే ఆదాయం తగ్గిపోయేది. రాబడి తగ్గినప్పుడు ఖర్చు తగ్గించుకునేవాడు, కానీ ఆ ఖర్చు నిమిత్తం ప్రజల కోసం వినియోగించే సొమ్ము మాత్రం ముట్టుకునేవాడే కాదు. ఒకనాడు ఆయన కొలువు తీర్చి ఉండగా భట్రాజు ఒకరు వచ్చి తన కవిత్వంతో రాజును మెప్పించాడు. రాజు సొంత ఖర్చు కోసం కేటాయించుకున్న గ్రామాల పేర్లు చెప్పి వాటిల్లో ఎక్కడైనా మాన్యం కోరుకోమన్నాడు. రాజుగారి భోజనము ఖర్చు కింద ఏర్పడిన గ్రామంలో ఒక మాన్యం కోరుకున్నాడు ఆ భట్టు. వెంటనే భట్టుకు రాజు దానా పట్ట వ్రాయించి ఇచ్చాడు. రాజుగారికి భోజనం చేసేటప్పుడు పెరుగులో చక్కెర కలుపుకుని తినటం అలవాటు. ఆ మరుసటి సంవత్సరం ఉగాది నాడు రాజుగారికి వంటవాడు చక్కెర కలపకుండానే పెరుగు వడ్డించాడు. చక్కెర మర్చిపోయావోయ్ అన్నాడు రాజు. వంటవాడు వినయంగా, ప్రభు, మర్చిపోలేదు. తమ భోజనం కోసం ఏర్పడిన గ్రామాల్లో పంచదార కోసం నియమించబడ్డ మాన్యాన్ని తాము ఎవరికో దానం ఇచ్చేశారట. అందువల్ల ఇక తమకు చక్కెర లేదని మంత్రి గారు మనవి చేయమన్నారు అన్నాడు. అందుకు రాజు, ఓ అవునవును, ఆ మాన్యాన్నే కాబోలు భట్టుకవికి ఇచ్చింది. ఇప్పటి నుండి చక్కెర మానివేస్తాను అని అప్పటి నుంచి పంచదార అలవాటు తప్పించుకున్నాడు రాజుగారు. ఇక దుస్తుల విషయంలోనూ రాజు మితంగానే వ్యయం చేసి దానికోసం నియమించబడ్డ గ్రామం మీద శిస్తుతోనే సరిపెట్టుకునేవాడు. కానీ రాజుగారి సామంతు రాజులకు ఖరీదైన దుస్తులు వేసుకోవాలని కోరికగా ఉండేది. కానీ చక్రవర్తి ఖరీదైన దుస్తులు వేసుకోకుండా సామంత రాజులమైన మనం వేసుకోవటం తగదని వారి కోరికను చంపుకునేవారు. సామంత రాజులలో జస్వంత్ సింగ్ అనే అతనికి సంగ్రామసింహుడికి చనువు ఎక్కువ. ఒకనాడు జస్వంత్ సింగ్ సమయం చూసి మహారాజుతో, మీరు ముక్కముల దుస్తులు ధరిస్తే చూడాలని ఉంది. ఆ దుస్తుల్లో మీరు మరింత బాగుంటారు. మీరు ఆ దుస్తులు ధరించిన పిమ్మట మేము కూడా తమ పద్ధతిని అనుసరించవచ్చు కదా అన్నాడు. జస్వంతుడు చెప్పిందంతా శ్రద్ధగా విని సంగ్రామసింహుడు సరే అట్లాగే చేస్తాను అని చెప్పి ఆ సామంతుడిని సంతోషపరిచాడు. జస్వంత్ సింగ్ తక్కిన సామంతులతో జరిగిందంతా చెప్పేసరికి వాళ్ళు ఢిల్లీ పాదుషాలకు మళ్ళీ మనం కూడా ఇక రంగురంగుల జిలుగు దుస్తులు ధరించవచ్చునని సంతోషించారు. మరుసటి రోజు ఉదయం జస్వంత్ సింగ్ రాజధానిలో అందంగా దుస్తులు తయారు చేయగల దర్జీలు ఎవరున్నారా అని సమాలోచన చేసుకుంటూ ఉండగా అతని వద్దకి సంగ్రామసింహుడి దూత వచ్చి, అయ్యా, మీ గ్రామాలలో రెండింటిని మహారాజు గారు కలుపుకున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. జస్వంతుని గుండె గుబేలుమని, నా గ్రామాలు కలుపుకోవడానికి నేను చేసిన నేరమేమిటి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎంత యోచించినా అతనికి కారణం కనపడలేదు. మహారాజు ఏ పని చేసినా తగినంత కారణం లేనిదే చెయ్యడని అతనికి తెలుసు. అదేమిటో స్వయంగా తెలుసుకోవటం మంచిదని అతడు వెళ్ళి సంగ్రామసింహునకు నమస్కరించి, ప్రభు, మీకలా అనుగ్రహం తప్పటానికి నేను చేసిన తప్పేమిటో సెలవిస్తారా అని కోరాడు. సంగ్రాముడు, నువ్వు చేసిన తప్పేమీ లేదు. నీ గ్రామాలు కలుపుకోవడానికి గల కారణం చెప్తాను విను. నిన్న రాత్రి నా లెక్కలు పరీక్షించి చూసుకున్నాను. నా గ్రామాల మీద శిస్తులో ప్రతి రూపాయి కూడా అత్యవసరమైన ఖర్చు ఏదో ఒకటి కనపడుతూనే వచ్చింది. నువ్వు చెప్పిన ముక్కుమల దుస్తులు కుట్టించుకోవడానికి నాకు నిలువ సొమ్మెక్కడా కనపడలేదు. ఈ దుస్తుల కోసం ప్రజల సొమ్ము వినియోగించడం నాకు ఇష్టం లేదు. పోనీ దుస్తులు మానేద్దామా అంటే పరమ ఆప్తుడివైన నువ్విచ్చిన సలహా తోసిపుచ్చినట్టు అవుతుంది. నువ్వు చిన్నబుచ్చుకుంటావు. అందువల్ల ఈ కొత్త దుస్తులకయ్యే ఖర్చు కోసం నీ గ్రామాలలో రెండింటిని నేను కలుపుకోవాల్సి వచ్చింది అన్నాడు. జస్వంతునికి కొరివితో తల గోక్కున్నట్టయింది. ప్రభు, ఇప్పుడు మనం ధరించే దుస్తులే బాగున్నాయి కనుక వీటిని మార్చనే వద్దు. నా గ్రామాలు నాకు దయచేయించండి అని ప్రాధేయపడ్డాడు. సరే అటైతే అని మహారాజు అతన్ని అనుగ్రహించి పంపాడు.